ఇప్పటి పోరలకు తెలుగు పోయి చేతులు పెట్టి చదువుమనురుల్లా ఒక్క పేజీ చదువుతానికి తండ్లాడుతుంటారు. హే ఇప్పుడంతా ఇంగ్లీష్ మీడియం చదువులేనాయే అంటారేమో. ఆ వొయ్యి ఇచ్చినా అంతకంటే ఎక్కువ తిప్పల పడుతుంటారు. చాలా మంది వొయ్యిలల్లో ఉన్న పాఠాలు బట్టి పడటానికే కింద మీద అవుతుంటారు. కానీ కొందరు మాత్రం చదువులా రువ్వడు ఉంటారు. కానీ వీళ్ళు అంతకు మించి ఉన్నారు పో. పోరలు పట్టుకున్న వొయ్యిల వెనక పెద్ద కథే ఉన్నదుల్లో పాఠాలున్నాయి కాదు మరి, సొంతంగా పోరలు రాసిన పుస్తకాలే అవి. అగో గింత చిన్న ఏజ్లో వొయ్యిలు రాసుడేంది అంటారా? సిద్దిపేట జిల్లా అనంతసాగర్ సర్కార్ బడిలో పోరలు చాలా మంది కథలు పద్యాలు రాసుడు పెడుతున్నారు. సార్లు మేడాలు అట్లా తయారు చేస్తున్నారు. మరి ఇంతటి విద్యార్థుల యొక్క సాహిత్యానికి సమాజంలో మార్పు తీసుకురావడానికి మా యొక్క చిరు ప్రయత్నానికి మంచి స్పందన లభించింది. గీ తమ్ముడు ఒక్కడే 18 కథలతోటి సొంతంగా విశ్వతేజం అనే వొయ్యి రాసిండు. ఇప్పటికే 23 స్టోరీలు రాసేసిండట. నేను 23 కథలు రాశాను. అందులో 18 కథలు ప్రచురింపబడ్డాయి. ఇంకా ఆ 18 కథలతో కూడిన ఒక బుక్ విశ్వతేజం అనే బుక్ ప్రచురింపబడ్డాయి. అట్లనే అందరు రాసిన కథలతోటి అనంతసాగర్ అక్షర కెరటాలు అనే పుస్తకం వచ్చేసిండ్రు. 8వ తరగతి చదువుతున్నాను. నేను 2 కథలు రాశాను. వస్తువు విలువ మరియు ఎవరి టాలెంట్ వారిదే. నేను 2 కథలు రాశాను. మార్పు కోసం భరతనాట్యం. 75 మంది స్టూడెంట్లుంటే అందులో 28 మంది రచయితలుగా మారిండ్రంటే చూడుండ్రిగా. వీళ్ళు రాసిన కొన్ని కథలు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిల సుతా ప్రైజులు కొట్టుకొచ్చినాయి. మళ్ళా అంతా టీచర్ల పుణ్యమే. మరి ఈ స్కూల్లో లైబ్రరీ పెట్టి తీరు పుస్తకాలు చదువుడు అలవాటు చేపించిండ్రు. అట్లనే సొంతంగా కథలు రాయుండ్రని పోరలకు పోటీలు పెడితే అదరగొట్టిండ్రు ఒక్కొక్కళ్ళు. వాళ్ళు రాసిన రాతలు చూసి టీచర్లే పరిచయం అవుతుండ్రు. మా పిల్లలు ఇలా కథలు చదువుతూ రాస్తూ కూడా ఎక్కువ సబ్జెక్టు విషయాలపైన మళ్ళీ వాళ్ళు కూడా ఉన్నత స్థాయికి చేరాలని. 10వ తరగతి కాకముందే గిన్ని పుస్తకాలు రాస్తుర్రంటే ఇక పెద్దగా అయినాక ఇంకెన్ని రాస్తారో, ఎంతమంది తోపు రచయితలు అవుతారో పో.